2.5 కోట్ల విలువైన సెల్ ఫోన్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ నెల 6న ఎనికేపాడులోని ఓ గోడౌన్లో నుంచి ఐఫోన్స్ ఎలక్ట్రానిక్స్ దొంగలించినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన 6 వ్యక్తులు ఈ దొంగతనం చేశారని, చిన్న క్లూతో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నామన్నారు. నిందితులు వినియోగించిన కారు కూడా స్వాధీనం చేసుకున్నామని సిపి వెల్లడించారు. దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎనికేపాడులో ఉంది. దాన్ని గద్దె దుర్గాప్రసాదరావు వేర్ హౌస్ అని పెట్టారు. ఆ వేర్ హౌస్ లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే 5 midnight ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి ఇది ఒక క్లాసిక్ కేసు. ఇది 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ ఒక చిన్న క్లూని పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్య మీరు చూస్తే సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం. ఈ రోజు వరకు దాదాపు 1050 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ నేరస్తుడు కెమెరాకి ఒక మాస్క్ పెట్టేసి అదేవిధంగా కట్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. అయినా పక్క కెమెరాల్లో వీడు ఎర్టిగా కార్ వేసుకొని వస్తాడు. సో ఎర్టిగా కార్లో దానికి సంబంధించిన నెంబర్ అనేది నైట్ అయినా సరే మనకు ఒక ఏఎన్పిఆర్ కెమెరా ఉండము, ఆ ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ఉండము. సో దాని ద్వారా మనకు క్లూ రావడం జరుగుతుంది. 6 మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 hours కానీ మనము లేట్ అయితే వీళ్ళు నేపాల్ అమ్మేస్తారు. ఇటువంటి కేసెస్ వాళ్ళు గోడౌన్స్, ఒక రంజిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రంజిత్ అనే వ్యక్తి దేశంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటి లొకేషన్స్ తీసుకొని అతన్ని వీళ్ళకి డేటా ఇవ్వడము. ఇట్లా వేర్ హౌస్ ఒకటి ఉంది మన, ఇది గోడౌన్, ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నాం అది గోడౌన్. ఎనికేపాడులో ఉన్న వేర్ హౌస్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్స్ అంతా వేర్ హౌస్, అది ఇట్స్ నాట్ మొబైల్ షాప్. ఇటువంటి వేర్ హౌసెస్ ఎక్కడున్నాయనే డేటా వాడు పెట్టుకున్నాడు. సో వాడు చేసి ఈ A2 and A3కి ఫలానా దగ్గర ఒక వేర్ హౌస్ ఉందని చెప్పేసి చెప్పడము. సో అందరు కలిసి 6 మంది ఇక్కడ రావడము, అక్కడ ఇది కొట్టేయడము, కొట్టేసి తీసుకెళ్లే క్రమంలో నేపాల్లో అమ్మేసే ఉద్దేశంలో ఉన్నారు. సో A7 రంజిత్ ను కూడా యూపీ పోలీసు అదేవిధంగా బీహార్ పోలీస్ వారి గురించి వెతుకుతున్నారు. సో చాలా చక్కటి సమన్వయంతో ఈరోజు ఈ కేసును ఛేదించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.